హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మై క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇప్పుడైతే టొమాటో కాయలు, పచ్చి టొమాటో కాయలు ఉంటాయి కదా! వాటితో చట్నీ చేసుకోబోతున్నాం. ముందుగా టొమాటో కాయలు వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి కట్ చేసుకొని. ఇప్పుడైతే స్టవ్ పైన పెన్నం పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి. సో, ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోస, రోటీ, చపాతీ, రైసు అన్నిట్లోకి బాగుంటుంది. ఆల్ ఇన్ వన్ చట్నీ అనుకోవచ్చు. సో, ఇంకా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలండి పెన్నం మీద. సో, తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టొమాటో కాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. సో, ఇలాగా పెన్నం మీద వేయించుకోవాలండి. సో, ఇప్పుడు కొంచెంగా ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, ఇలా వేయించుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు. తర్వాత కొంచెంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. పెన్నం పైననే బాగా అవి మెత్తబడిపోతాయి. సో, ఆ వాటర్‌కి ఇంకా ప్లేట్ అయితే బోర్లించుకొని ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కడిగి వాష్ చేసుకొని వేసుకోవాలండి. సో, ఫైనల్‌గా అన్నీ పెన్నం పైనే ఇలాగా మగ్గాలండి. చూసారా? ఇలా బాగా మగ్గిన తర్వాత మెత్తబడిపోతాయి టొమాటో కాయలనేది. చాలా సూపర్‌గా ఉంటుంది ఈ చట్నీ అయితే. ఇంకా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పక్కకు తీసుకోవాలండి. ముందుగా మనం వేయించుకున్న పల్లీలని పొట్టు తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకొని టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో, ఇలాగ ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టొమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్‌లో షేర్ చేసుకోండి. సో, ఇప్పుడైతే కొంచెంగా ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. బరకగా ఒక రన్ తిప్పాలి అంతే అండి. సో, చట్నీ అయితే రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.